హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. సో ఈ వీడియోలో మనము రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్కి ఏవేవైతే మెథడ్స్ ఉన్నాయో అట్లా రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్కి కూడా ఒక మెథడ్ ఉంటుంది. సో అది ఎట్లా చేయాలో చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో ఒక మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో మనకు ఒకటే మెథడ్ ఉంటుంది. మనం ఒక వెక్టర్ని మనము ఒక నెంబర్ ఆఫ్ వెక్టర్స్కి ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అనే దానికి ఒక మెథడ్ ఉంది మనకి ఇప్పుడున్న సిలబస్కి. సో ఆ మెథడ్ వచ్చేసి మనము డీటెయిల్గా చూసుకుందాం, ఓకేనా? సో ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, సో ఈ డయాగ్రామ్లో మనము ఒక ఫోర్స్ తీసుకున్నాం. ఆ ఫోర్స్ వచ్చేసి ఇది, ఫోర్స్ వెక్టర్ వచ్చేసి ఇది. అండ్ ఈ ఫోర్స్ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తోటి, అంటే విత్ రిఫరెన్స్ టు కోఆర్డినేట్ యాక్సిస్ మనం ఒక ఫోర్స్ వెక్టర్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫోర్స్ వెక్టర్ అనేది, సపోజ్ ఫోర్స్ వెక్టర్ అనేది ఈ పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ దగ్గర బాడీ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ బాడీ మీద ఈ ఫోర్స్ వెక్టర్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఫోర్స్ వెక్టర్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి టీటా యాంగిల్ మేక్ చేస్తుంది, ఓకేనా? ఎక్స్ యాక్సిస్ తోటి టీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఫోర్స్ వెక్టార్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనము టూ వెక్టార్స్గా రాసుకుంటాము. వాటిని మనం ఏమంటామంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అంటాం. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అంటాం. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఎందుకన్నామంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎఫ్ఎక్స్, ఇది ఎఫ్ఐ. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసినాను అనుకోండి, ఇట్లా డాటెడ్ లైన్తో క్లోజ్ చేస్తే ఆ షేప్ అనేది రెక్టాంగిల్ని రిజెంబుల్ చేస్తుంది. కాబట్టి అందుకే మనం అవి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అన్నాము. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ని అర్థం చేసుకుంటే మనకు మొత్తం అర్థమైపోయినట్టే. ఇప్పుడు ఈ ఎఫ్ వెక్టార్ని నేను టూ వెక్టార్స్గా రాసుకుంటా. అంటే ఈ ఎఫ్ వెక్టార్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని నేను టూ వెక్టార్స్గా రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఒక వెక్టార్ వచ్చేసి ఎఫ్ఎక్స్ అంటే ఏంది, కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఎఫ్వై అంటే ఏంది, కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అలాంగ్ వై డైరెక్షన్. ఇది అర్థమైందా? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, సపోజ్ ఇది ఎఫ్ఐ అయితే ఇది కూడా ఎఫ్ఐ అవుతుంది. ఎందుకు చెప్పండి, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు దిస్ పాయింట్ ఎంత, వై, అవునా కదా? ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, చూడండి. ఈ పాయింట్ వచ్చేసి ఇది 3 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిసి ఎంత అవుతుంది, 2,3 కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్, 3 కదా? ఎందుకంటే ఇదంతా 3 కదా? ఎందుకంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి 3, ఇది 3 ఉంది కాబట్టి ఇది కూడా 3 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు ద పాయింట్ ఈస్ వై, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ టు ద పాయింట్ ఈస్ ఎక్స్. ఈ బేసిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే ఇది ఎఫ్ఎక్స్ అయిపోయింది, ఇది ఎఫ్ఐ అయిపోయింది. సో ఇది అర్థమైందా? ఇప్పుడు చూడండి సింపుల్. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత మనకి కాన్సెప్ట్ అనేది ఈజీ అయిపోతుంది. నేను మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పిన వెక్టార్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటామో ఒకసారి మీకు క్లాస్లో చెప్పా. ఏంటి వెక్టర్స్ క్లాస్లో, ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ఐ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అని చెప్పాను. సిమిలర్గా ఈ ఫోర్స్ వెక్టార్ని కూడా నేను అట్లా రిప్రజెంట్ చేసుకుంటున్నా. సో ఫోర్స్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ ఇంటూ జే క్యాప్. నేను ఆల్రెడీ మీకు ఐజేకే అంటే ఏందో చెప్పిన. అవి వచ్చేసి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యూనిట్ వెక్టార్స్? ఇట్ విల్ స్పెసిఫై ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో మనం ఫోర్స్ వెక్టార్ని అట్లా రిప్రజెంట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్వై వాల్యూస్ని కనుక్కుంటున్నా. ఎట్లా కనుక్కుంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ ట్రయాంగిల్ ఏబిసి అని రిప్రజెంట్ చేసుకున్నా. ఇది చూడండి, ఈ ట్రయాంగిల్ని ఏబిసి. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసిన. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, చూడండి. ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బి 90 degrees టు ద ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, అదే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తున్నా దీనికి. కాస్ థీటా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్, విచ్ కమ్స్ అవుట్ టు బి ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ కాస్ థీటా. దాని తర్వాత సైన్ థీటా అప్లై చేసిన. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఐ బై ఎఫ్.
ఇట్ కమ్స్ అవుట్ టు బి Fy ఈజ్ ఈక్వల్స్ టు F sin θ. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా? దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ కాంపనెంట్స్ వాల్యూస్ వచ్చినాయి కదా, F cos θ F sin θ. సో F cap is equals to F bar is equals to F cos θ into I cap plus F sin θ into J cap. ఒకవేళ నువ్వు ఇప్పుడు దీన్ని చూడు, ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలన్నా మీరు చూడండి మళ్ళీ మనకి ఎఫ్ఏ వస్తుంది. ఎందుకంటే 2 కాంపనెంట్స్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే నీకు టోటల్ మ్యాగ్నిట్యూడ్ అది ఎంత ఉందో దాని మ్యాగ్నిట్యూడే రావాలి కదా. చూడండి ఇప్పుడు ఫార్ములా ఏంది, F cap is equals to F bar is equals to under root fx square plus fy square. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కూడా ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్పిన మీకు ఆ క్లాస్లో ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్ చెప్పినానా లేదా? సో ఇప్పుడు కూడా ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, F bar is equals to under root fx స్క్వేర్ ప్లస్ fy స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, mod f bar is equals to under root f స్క్వేర్ sin స్క్వేర్ θ ప్లస్ f స్క్వేర్ cos స్క్వేర్ θ. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎఫ్ స్క్వేర్ కామన్ తీస్తే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఎంత 1. సో అండర్ రూట్ f స్క్వేర్ ఇంటూ 1. సో ఎఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైపోతుంది, ఎఫ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, ఈ కాంపోనెంట్స్ అనేవి దీనివే అని మీకు క్లియర్గా అర్థమైందా లేదు? ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు దీనికి నువ్వు మ్యాగ్నిట్యూడ్ చేస్తే మళ్ళీ మనకి ఎఫ్ఏ వస్తుంది. సో అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్షన్ అనుకుంటున్నాం, డైరెక్షన్ లాంటిది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఈ టీటా ఉందా, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan θ అప్లై చేస్తున్నా. దేర్ఫోర్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ Fy బై Fx. దేర్ఫోర్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు Fy బై Fx. సో నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవి మొత్తం రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ మీదే బేస్ అయ్యి ఉంటాయి. సో మనకి ఈ మెథడ్ తెలిసి ఉంటాయి, అంటే రిజాల్వింగ్ కాంపోనెంట్స్ ఈ మెథడ్ మనకు వస్తే అవి చేయడానికి లేకపోతే ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.